సో అయితే అంటే ఇట్లా భయపెట్టడం, భయపెట్టి గెలవాలనుకోవటం ఇది వర్కౌట్ అయ్యే ఇష్యూ అంటారు. అంటే జనరల్గా ఒక నియోజకవర్గంలో భయపెడతారు, 2 నియోజకవర్గాలు పెడతారు. ఓవరాల్గా పల్నాడు ఏరియాలో ఎక్కువ గొడవలు జరిగే, ఎక్కువ భయపెట్టారు అనుకుంటే, పల్నాడులో ఉంటే మహాయిన్ ఉంటే గుంటూరు జిల్లాలో ఉన్నదే 17 సీట్లు. 17 సీట్లలో వీళ్ళు మహా భయపెడితే ఒక 5-6 సీట్లలో భయపెట్టగలరు. ఈ 5-6 సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటే సాధ్యపడే అంశం ఖచ్చితంగా రాదండి. దీనికి చాలా ఫార్ములేషన్స్ ఇచ్చారు, మేధావులు ఉన్నారు మన స్పీకర్స్ లో. మీ దగ్గర మాట్లాడుతున్న వాళ్ళలో, అనలిస్ట్ లో, ఈవెన్ ది గ్రేట్ ఎఫెక్టివ్ ప్రసాద్ గారి దగ్గర నుంచి ఇంకా చాలా మంది వాళ్ళ, ఈవెన్ పురుషోత్తం రెడ్డి గారు గాని, ఈవెన్ ఆయన చారి గారని జ్యోతిష్యులు ఉన్నారు వారు గాని, ఇట్లా ఈ మధ్య కాలంలో చాలా మంది యథార్థాలు చాలా గొప్పగా అనాలిసిస్ చేసి చెప్తున్నారు. ఈవెన్ తెలుగుపల్లి రవి గారు కూడా ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఈవెన్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, వీళ్ళందరూ ఏది మాట్లాడినా సీట్లు 140, 150 వస్తాయా లేకపోతే జస్ట్ 100 దాడతాయా అన్నదే డౌట్స్ చెప్తున్నారు తప్పించి, లేదు తెలుగుదేశం వచ్చేస్తుంది, అదే కూటమి వచ్చేస్తుందని మాత్రం ఏ ఒక్కరూ చెప్పలేదు. నేను చెప్పగలుగుతా, వాళ్ళ మైండ్ సెట్ కూడా హోలిస్టికల్లీ టీడీపీ వాళ్ళకు కూడా తెలిసి సత్యం. ఎటొచ్చి ఈ 10 రోజులు కూడా ఎందుకు ఊరుకోవాలి, కార్యకర్తలు డీలా పడతారు సైకలాజికల్ గా అని చెప్పి మాట్లాడడం తప్పించి, ఒక సత్యం అయితే గ్యారంటీ అండి. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్ళడం, ప్రమాణ స్వీకారం చేయడం, గొప్పగా నెక్స్ట్ 5 years అద్భుతంగా, అత్యద్భుతంగా పరిపాలించడం అనేది జరగబోతుంది. కానీ ఇలాంటి కొన్ని అరాచకాలు జరగడం వల్ల, అరాచకం అని వాళ్ళు అన్నారు కదా, అన్యాయమైన టర్మ్, అది వాళ్ళ టర్మ్. అందుకని పల్నాడు జిల్లాల్లో చాలా స్ట్రాంగ్ జిల్లాలు అవి. వాళ్ళు అటాక్ చేసి ఇవన్నీ చేసింది బల నిరూపణ చేయడం జరిగింది. వాళ్ళు ఆర్థిక బలం, అంగబలం, అన్ని బలాలు ఉపయోగించారు. అయినప్పటికి కూడా సత్యమేవ జయితే అన్నట్టుగా ఎప్పుడు కూడా న్యాయానికి ఊపిరి ఉంటుంది, న్యాయమే నెగ్గుతుంది, బతుకుతుంది, బట్టకడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఖచ్చితంగా వస్తుంది. అందులో కానీ కూటమి వాళ్ళు అయితే ఒక ప్రచారం చేస్తున్నారు, మేము 130 సీట్లతో, 140 సీట్లతో, 150 సీట్లతో అధికారంలోకి రాబోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పని అయిపోయింది, అందుకే ఆయన తట్టపుట్ట సర్దేసుకొని లండన్కి వెళ్తున్నారు, లండన్కి వెళ్ళనివ్వకండి, ఆయనకు పర్మిషన్ ఇవ్వకండి, వెళ్తే మళ్ళీ తిరిగి రావడం అనేటువంటి కామెంట్లు చాలా బలంగా చేశారు. అది మూర్ఖమైన కామెంటు, క్రోధంతో వచ్చేటువంటి కామెంట్స్. ఆ ఆలోచనలన్నీ కూడా రాక్షసపరమైనటువంటి ఆలోచనలండి. అదేంటంటే సాడిస్టిక్ నేచర్ ఉన్న వాళ్ళు అలాంటి డైలాగులు కల్పిస్తారు అన్నమాట, అనవసరంగా ఏదో ఒకటి స్ప్రెడ్ చేస్తారన్నమాట. నోటి దోలు అంటారు చూసారా, ఉత్తి మాటే కదా బయటకు పోయేది అనుకుంటారు తప్పించి, చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి మాటలు. ఏది మాట్లాడినా రేపొద్దున మనకి విలువ ఉండాలన్నట్టుగా ఉండవు. ఇప్పుడు ఇలా మాట్లాడే వాళ్ళకి రేపు 4వ తారీఖు తర్వాత విలువ ఉంటుందండి. వాళ్ళు ఇంకో ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు విలువ ఉంటుందా? వాళ్ళు ఒక పద్ధతిగా మాట్లాడగలగాలి, న్యాయంగా మాట్లాడాలి. ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ మాట్లాడాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే సత్యం ఎప్పుడు సత్యమేనండి, ధర్మం. ఇప్పుడు ఇంతమందిని మనం కల్లారా చూస్తున్నాము. ఎవరికైతే నిరాశ్రయులో, ఎవరికైతే సహాయం చెయ్యాలో వాళ్ళందరికీ కూడా 99% చేశారు కదా, 99.5%. ఎన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం అండి, అవన్నీ అబద్ధాలు కాదు కదా. ఇంకా వీళ్ళకి దమ్ముంటే మీరు చెప్పే 99.5% మీరు సక్సెస్ అయ్యి అన్నారు కదా నవరత్నాలు అనే స్కీమ్ లో, అది రాంగ్ అని నిరూపించమనండి. అవన్నీ కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టే, నిరూపించేదానికంటే కూడా అంతకంటే మేము ఇంకా ఎక్స్ట్రా ఇస్తాం చెప్తున్నారు అంటే దాన్ని ఒప్పుకున్నట్టే కదా. ఖచ్చితంగా ఒప్పుకున్నట్టే. ఒక దశలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆనందానికి గురయ్యారు. చంద్రబాబు నాయుడు చివరికైతే ఒప్పుకున్నాడు జగన్ పరిపాలన చాలా బాగుందని చెప్పి ఆ రోజు ఆయన కళ్ళలో ఆనంద బాష్పాలు చూశారు. ఎందుకంటే ఇప్పుడు భారత రామాయణాల దగ్గర నుంచి మీరు ఏ పురాణాలు చూడండి, ఆది మానవుల దగ్గర నుంచి చూడండి, హీరో ఉంటాడు, విలన్ ఉంటారండి. విలన్స్ కూటమిలా రావచ్చు, విలన్ కూడా ఒకసారి సింగిల్ గా రావచ్చు, అలా ఉంటుంది. కానీ హీరో ఎప్పటికీ హీరోనే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా, మీరు బిగినింగ్ నుంచి చూస్తే చాలా ఆయన స్పీచెస్ లో సినిమాలో ఒక హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, మనం చివరికి హీరో గెలవడమే చూస్తాము, ఆనందిస్తాము అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కనుక ఏంటంటే కరెక్టే ఇది. అంటే కథలు, సినిమానే కాదు, ఏ బుర్రకథ చూసినా, ఏ సిక్ట్ చూసినా, మీరు ఏ డ్రామాలు చూసినా కూడా మీకు క్లియర్ కట్ గా కనబడేది ఏంటంటే చివరికి న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, డిజర్వ్డ్ పీపుల్ ని ఎప్పుడు భగవంతుడు ఆశీర్వదిస్తాడు అనేటువంటిది నమ్మదగినటువంటి సత్యం. అది అందరూ చూసిందే, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది.